ముగ్గురు ఎమ్మెల్సీలు నాయకులందరూ కలిసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాం. మీరు మనుషులేనా అని అడుగుతున్నాం. మీరే కదా మొన్నటి వరకు మీరు అధికారంలో ఉండింది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసిపోయింది ఎవరు? మీరు కాదా? ఎవరు బకాయిలు పెట్టారు? మీ బకాయిల్ని మీరు తీర్చలేదని కలెక్టరేట్ ధర్నా పెడతారా? అది కూడా పోరుబాటంట. ఏం పాట? పోరుబాటు. సిగ్గు సరే నువ్వు కాకరించి ఊంచేశారు మిమ్మల్ని అందరినీ. 165 సీట్లు తెలుగుదేశం కూటమి పార్టీకి ఇస్తే ఆ 11 సీట్లలో కూడా 1000-2000 ఓట్లతో గెలిచినట్టు ఒక 4-5 ఉన్నాయి. అంటే మీ సీట్లు 4-5. మీరు మళ్ళా 6 నెలలనే పోరుబాటు అంట. మేము సూటిగా అడుగుతున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ని అమలు చేశారు. ఆ స్కీమ్ ని మీరు ఎందుకు రద్దు చేశారు? మీ తండ్రి ప్రవేశపెట్టారని మీరే చెప్పుకున్నారు కదా. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పదాన్ని తీసేసి డైరెక్ట్ గా తల్లిదండ్రులకే మేము అమౌంట్ వేస్తాం, కాలేజీలకు అమౌంట్ ఇవ్వమని చెప్పి మీరు ఎందుకు తీసుకొని వచ్చారు? అంటే మీ తండ్రిని ఎవరు అవమానించారు? ఈరోజు తల్లిదండ్రుల అకౌంట్ లో డబ్బులు వేస్తారని చెప్పి కాలేజీ అకౌంట్ లో డబ్బులు వేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఇట కాలేజీ యాజమాన్యాలేమో రన్ చేయలేని పరిస్థితి, విద్యార్థులేమో ఫీజులు కట్టలేని పరిస్థితి, తల్లిదండ్రుల అకౌంట్ లో డబ్బులు వేసే పరిస్థితిలా కోవిడ్ పేరుతో 2 సంవత్సరాలు ఫీజు రీఎంబర్స్మెంట్ వేయకుండానే చేశారు. కాలేజీలు జరగలే కదా. విద్యా దీవెని మేము ఎందుకు పే చేయాలి? కాలేజీలే జరగనప్పుడు మేము ఎందుకు డబ్బు ఇవ్వాలని చెప్పి 2 ఏళ్లు బకాయిలు పెట్టారు. తర్వాత కోవిడ్ తర్వాత మీరు వేశారంటే లాస్ట్ 4 టర్ములు ఏది ప్రభుత్వం దిగిపోయే 4 టర్ములు మీరు బకాయిలు పెట్టేసి వెళ్ళింది వాస్తవా కాదా? ఆధారాలతో కూడా మీరు మొన్న అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగినప్పుడు ఇదిగో నివేదిక 2486 కోట్ల రూపాయలు 2486 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టింది వాస్తవా కాదా? దాని తర్వాత స్కాలర్షిప్లు గాని తర్వాత ఈబీసీలకు సంబంధించిన ఫీజు ఏదైతే హాస్టల్ ఫీజులు వాటన్నిటికి సంబంధించింది 988 కోట్లు మీరు బకాయిలు పెట్టింది వాస్తవా కాదా? ఇవి కాకుండా ఎంటీఎఫ్ బకాయిలు పెట్టారు, ఆర్టీఎఫ్ బకాయిలు పెట్టారు. 3474 కోట్లు 3474 కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వం దిగే నాటికి మీరు బకాయిలు పెట్టింది వాస్తవా కాదా? 6000 కోట్ల రూపాయలు విద్యార్థులకు కావాల్సిన నిధుల్ని మీరు బకాయిలు పెట్టి ఓవరాల్ గా సిగ్గు శరం లేకుండా మళ్ళీ అడుగుతున్నాం. సిగ్గు శరం ఉండాలి మళ్ళా మీకు. ఈరోజు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? పోరుబాట పడతారా? ఇది ఎవరు కడతారు? ఇది ఎవరు కడతారు అని అడుగుతున్నాం. మేము కడతాం. అయినా కూడా రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ప్రతి బకాయిని వెనక్కి మళ్లీ ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రిగా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో. ఈ మొదటి విధంగా ఈ 6 నెలలకు సంబంధించిన కంతులు 750 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ప్రకటించడం జరిగింది. అమౌంట్ వేస్తున్నామని చెప్పి ఈ వారంలో అమౌంట్ డైరెక్ట్ గా కాలేజీలకే పడేట్టు. ఈ రోజు ఆ రోజు యువగణం పాదయాత్ర ఇదే ఆలగడ్డలో కూడా ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఆయన ఒకటే చెప్పారు. చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడ కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే చాలా మంది విద్యార్థులు లోకేష్ గారిని కలిసి, సార్ విద్యా దీవెన అనేది తల్లిదండ్రుల అకౌంట్లు వేస్తున్నారు, కాలేజీ ఫీజులేమో 60,000 70,000 ఉండేది, ఇక్కడేమో వీళ్ళు వేసేది 20,000 వేస్తున్నారు తెలు, 30,000 వేస్తున్నారు తెలు. ఆ కాలేజీలకు 60,000 కడితే కానీ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు రీఎంబర్స్మెంట్ చేసేవాళ్ళు. కాబట్టి పాత విధానాన్ని అమలు పరచండి అంటే ఆ రోజు ఇదే నంద్యాల వేదికగా ఇదే ఆళ్లగడ్డలో విద్యార్థులు కలిసినప్పుడు ఇదే రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట పాత ఫీజు రీఎంబర్స్మెంట్ ను అమలు చేస్తాం, అధికారంలోకి వస్తానే జీవోనిస్తామని చెప్పి కేబినెట్ లో పెట్టి జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన తర్వాత ఇదిగో జీవో ఫీజు రీఎంబర్స్మెంట్ ను పాత విధానాన్ని అమలు పరుస్తామని లోకేష్ గారు ఇచ్చిన జీవో. ఈరోజు అన్ని కళాశాలకు లెటర్లు రాసి మీ అకౌంట్ నెంబర్లు పంపిండి మీ కళాశాలలో ఏ ఫీజు అయితే అమలవుతుందో ఒక్క రూపాయి కూడా విద్యార్థులు కట్టే పరిస్థితి ఉండకూడదు, ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి పాత జీవోని తీసుకుని వచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు. మళ్ళా అదేవిధంగా ఆ రోజు ఎంతమందికి 16 లక్షల మందికి 2014-19లో
విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు అవుతా ఉండింది. మీరు ఎంతమందికి కుదించారు? 9 లక్షల మందికి. మిగతా 7 లక్షల మంది ఏమవ్వాలి? వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందని అడుగుతున్నాం. ఫీజు పోరుబాటు అంటారా? మీరు బకాయిలు పెట్టేసి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఒక పక్క జరుగుతున్నాయని చెప్పి అక్కడ మీరు ఒక పార్టీతో లోపాయికారు ఒప్పందం పెట్టుకొని విద్యార్థుల్ని యువతను రెచ్చగొట్టే విధంగా 6 నెలలకే రోడ్డు ఎక్కే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తారా? కలెక్టర్ల గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి. ఏ విద్యార్థి దగ్గర ఏ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదని అంత స్పష్టంగా విద్యార్థుల పక్షాన ఉంటే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పక్క విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వస్తూ ఒక సిస్టమేటిక్ గా ముందుకెళ్తా ఉంటే ఈరోజు కేవలం రాజకీయాల కోసం డైవర్ట్ పాలసీ. ఎందుకంటే వాళ్ళ పార్టీలో నాయకులందరూ కూడా పారిపోతున్నారు. రాజ్యసభలో మెంబర్లుగా ఉన్నోళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం మాకు వద్దు పార్టీ అని చెప్పి మేము రాజకీయాలైన అస్త సన్యాసం తీసుకుంటాం తప్ప మేము ఈ పార్టీలో ఉన్నామని చెప్పి వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు విద్యార్థులను బలిపశువులు చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాం. మేము ఈ విధానాలు ఏంటని అడుగుతున్నాం. అసలు నిజంగా మేము ఒకటి అడుగుతున్నాం. ఎవరైనా ధర్నా చేయాల్సి వస్తే, ఎవరైనా వినతి పత్రాలు ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలి. ఎందుకునైనా నువ్వు బకాయిలు పెడేసి దిగిపోయావు? ఎందుకునైనా విద్యార్థులను మోసం చేశావు? ఫీజు రీఎంబర్స్మెంట్ పాత విధానాన్ని ఎందుకు అమలు పరచలేదు? విద్యా దీవెనలో ఎందుకు 2400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు? స్కాలర్షిప్లు ఎందుకు బకాయిలు పెట్టావు? ఓవరాల్ గా 6000 కోట్ల రూపాయలు ఎందుకు బకాయిలు పెట్టావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే జీవో ఈరోజు అన్ని కళాశాలకు లెటర్లు రాసి మీ అకౌంట్ నెంబర్లు పంపిండి. మీ కళాశాలలో ఏ ఫీజు అయితే అమలవుతుందో ఒక్క రూపాయి కూడా విద్యార్థులు కట్టే పరిస్థితి ఉండకూడదు, ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి పాత జీవోని తీసుకుని వచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు. మళ్ళా అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఎంతమంది 16 లక్షల మందికి 2014-19లో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు అవుతా ఉండింది. మీరు ఎంతమందికి కుదించారు? 9 లక్షల మందికి. మిగతా 7 లక్షల మంది ఏమవ్వాలి? వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందని అడుగుతున్నాం. ఫీజు పోరుబాటు అంటారా? మీరు బకాయిలు పెట్టేసి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఒక పక్క జరుగుతున్నాయని చెప్పి అక్కడ మీరు ఒక పార్టీతో లోపాయికారు ఒప్పందం పెట్టుకొని విద్యార్థుల్ని యువతను రెచ్చగొట్టే విధంగా 6 నెలలకే రోడ్డు ఎక్కే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తారా? కలెక్టర్ల గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి. ఏ విద్యార్థి దగ్గర ఏ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదని అంత స్పష్టంగా విద్యార్థుల పక్షాన ఉంటే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పక్క విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వస్తూ ఒక సిస్టమేటిక్ గా ముందుకెళ్తా ఉంటే ఈరోజు కేవలం రాజకీయాల కోసం డైవర్ట్ పాలసీ. ఎందుకంటే వాళ్ళ పార్టీలో నాయకులందరూ కూడా పారిపోతున్నారు. రాజ్యసభలో మెంబర్లుగా ఉన్నోళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం మాకు వద్దు పార్టీ అని చెప్పి మేము రాజకీయాలైన అస్త సన్యాసం తీసుకుంటాం తప్ప మేము ఈ పార్టీలో ఉన్నామని చెప్పి వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు విద్యార్థులను బలిపశువులు చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాం. మేము ఈ విధానాలు ఏంటని అడుగుతున్నాం. అసలు నిజంగా మేము ఒకటి అడుగుతున్నాం. ఎవరైనా ధర్నా చేయాల్సి వస్తే, ఎవరైనా వినతి పత్రాలు ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలి. ఎందుకునైనా నువ్వు బకాయిలు పెడేసి దిగిపోయావు? ఎందుకునైనా విద్యార్థులను మోసం చేశావు? ఫీజు రీఎంబర్స్మెంట్ పాత విధానాన్ని ఎందుకు అమలు పరచలేదు? విద్యా దీవెనలో ఎందుకు 2400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు? స్కాలర్షిప్లు ఎందుకు బకాయిలు పెట్టావు? ఓవరాల్ గా 6000 కోట్ల రూపాయలు ఎందుకు బకాయిలు పెట్టావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే, పోరుబాటు చేస్తే అది కరెక్ట్. అంతేగాని ఇస్తానని విద్యార్థులకు అండగా ఉంటున్నాయి ఈ కూటమి ప్రభుత్వం మీద ధర్నాలు చేస్తారంటే ఎవరు చూస్తూ ఊరుకోం. మేము కళాశాల యాజమాన్యాలకి, కోచింగ్ సెంటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తాం. వీళ్ళ రాజకీయాల్లో కానీ మీరు కానీ బలిపశువులు అవుతారు. మీరు కానీ ఎటువంటి ఆలోచనలు పెట్టుకున్నా యాజమాన్యాలు స్పష్టంగా చెప్తున్నాం. మీరు విద్యార్థుల్ని బలిపశువులు చేయొద్దండి. రోడ్డుకి ఎక్కించి కలెక్టరేట్ ముట్టడికి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లి మీరు కానీ వెనకాల నుండి సహకరిస్తే ఖచ్చితంగా తదనుగుణంగా కూడా చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధానాలని ప్రతి రూపాయి విద్యార్థులకు అందాల్సిన ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం అందిస్తుంది. పాత ఏ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన ప్రతి రూపాయిని కూడా ఖచ్చితంగా కళాశాల యాజమాన్యాలకు చెల్లించడం జరుగుతుంది.
విద్యార్థులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఎవరు నిజాయితీ గల ప్రభుత్వం? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక పక్క పరిశ్రమల కోసం, పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరిగి దావోస్కి వెళ్లి, గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రిగా వెళ్ళిన దావోస్ చలి ఎక్కువ ఉంటుంది, మేము అక్కడికి వెళ్ళాం, వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుంటాం, ఇక్కడే ఎంఓయూలు చేసుకుంటాం, ఇక్కడే మాట్లాడుకుంటాం అని చెప్పి సోది చెప్పిన ప్రజాప్రతినిధులు ఒక పక్క, పుట్టినరోజును సైతం కుటుంబంతో గడపకుండా దావోస్కి వెళ్లి పరిశ్రమలు పెట్టుబడుల్ని ఆకర్షితులు చేసి 6 లక్షల కోట్లకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఎంఓయూలు అతి తొందరలోనే ఈ రాష్ట్రంలోనే ఎంఓయూలు కట్టారు. మొన్నే పక్కన ఉన్న రాష్ట్ర మంత్రి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒక వ్యూహాత్మకమైన ఆలోచన ఉంది, దానికి అనుగుణంగానే ఉన్నారు, మేము చూసాము. ఒక తెలంగాణ ఐటీ మంత్రి చెప్పారంటే వీళ్ళకి ఇంకా చెవులో సీసం పోసినట్టుంది, వీళ్ళకి కనపడ్డలా. కాబట్టి మేము ఒకటే చెప్తాం, ఫీజు రీఎంబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు పరుస్తాం. ఎవరైతే పోరుబాటు